తిరువారూరు నుంచి ఒక భక్తుడు పరమాచార్య వారి దర్శనానికి వచ్చాడు. అతను కడుపు నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నాడు. అతడు కలవని వైద్యుడు లేడు. ఎన్నో మందులు వాడినా బాధ తగ్గలేదు. చివరికి స్వామివారు దర్శనానికి వచ్చాడు. అతడు చెప్పిందంతా విన్న స్వామివారు మౌనం దాల్చారు. కొద్దిసేపైన తర్వాత స్వామి, నా అభిప్రాయం చెప్తే కోపం రాదుగా అని, పురాకృత పాపాని వ్యాధి రూపేణ పీడిత అన్న ఆరోక్తి విన్నారుగా. మీరు పూర్వజన్మలో గాని లేదా మీ పూర్వీకులు గాని క్షుద్బాధతతో వచ్చిన వారికి ఒక్క ముద్ద అన్నం పెట్టకుండా తరిమి కొట్టి ఉంటారు. అవి ఇప్పుడు వ్యాధుల రూపంలో పీడిస్తాయి. తిరువారూరు గొప్ప పుణ్యక్షేత్రం. ఎంతోమంది భక్తులు అన్నదానం చేస్తుంటారు. మీరు కూడా ఒక దేవాలయంలో అన్నదానం చేయండి. మీ ఊరిలో త్యాగరాజ స్వామి వారి ఆలయం ఉంది. దానిలో ముచికుందార్చన జరుగుతుంది. అప్పుడు పేదలకు పొంగలి, పెరుగున్నం లాంటివి ఏర్పాటు చేయి అన్నారు. ఆ భక్తుడు స్వామివారి చెప్పినట్లే చేశాడు. కొద్ది కాలంలోని కడుపు నొప్పి మాయమైంది. ఇలాంటి పరిష్కారాలు స్వామి మాత్రమే సూచించగలరు. కారణం, వారు క్రాంతాదర్శులు. మనిషి ఎప్పుడైతే తన స్వార్థాన్ని కొంత మానుకొని సాటివారి కోసం పాటుపడతాడో అప్పుడు మనిషి జన్మ సార్థకతమవుతుంది.